యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు ఘనత, యేసు స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వం సాధక బాధకాలు ఉన్నాయి అని మనం పరిచయ వాక్యాలలో వింటున్నాం. కానీ గురుత్వం యొక్క విశిష్టత, గురుత్వం యొక్క ఔన్నత్యం, గురుత్వం ఎంత విలువైంది, ఎంత భాగ్యమైంది, ఎంత విశిష్టమైంది అన్నది మనం చూడాలి. ఒక పునీతుని దగ్గరికి ఒక పునీతుడు అసిసిగురి ఫ్రాన్సిస్ వారు అంటారు, సన్మనస్కులు గురువు నా మధ్యకు వస్తే, నేను నిలిస్తే వారి మధ్యన, వారి ముందు నేను గురువుకు నమస్కరిస్తాను, గురువుకు నమస్కరిస్తాను అని అంటే, గురువుకు ఉన్నటువంటి స్థాయి, స్థానం ఎంత గొప్పది. గురువు మన మధ్య నుండే పిలువబడ్డారు అని ఏప్రిల్ రాసిన పత్రికలు మనం వింటున్నాం. మరి ఎవరు పిలిచారు, ఎప్పుడు పిలిచారు, ఎక్కడ పిలిచారు అన్నది మనం గ్రహించాలి. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో మనం ఏం చూస్తున్నాము అని అంటే, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. అమ్మ కడుపులో పిండం మాదిరి పడక ముందే దేవుడు ఆ పిండాన్ని, ఆ యొక్క బిడ్డని తన యొక్క సేవకు ఎంపిక చేసుకున్నారు అనంది. మనం ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళ సిఫారసు ఉంటే గురువులు అవుతారు, వాళ్ళ లేఖ ఉంటే గురువు అవుతారు, వాళ్ళ ప్రోత్సాహం ఉంటే గురువు అవుతారు అని మనము చాలా అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వు ఎన్ని తంత్రాలు మంత్రాలు చేసినా కానీ దేవుని యొక్క అభిషేక కృప ఆది నుంచి ఆ బిడ్డ మీద లేకుండా పోతే ఆ బిడ్డ అభిషేక్తుడు అయ్యేదానికి ఆస్కారం, అవకాశం లేదు. అందుకనే నిస్సందేహంగా రాజీ లేని మనస్తత్వంతో పునీత ప్రవక్త ఇర్మియా ఏమంటున్నారు అని అంటే, అమ్మ గర్భమున పడినప్పుడు కాదు, పడక పూర్వమే దేవుడు నన్ను తన ప్రవక్తగా ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకోవటమే కాదు, ఆయన పవిత్రీకరించాడు. ఆ యొక్క కల్మషంతో పుట్టినటువంటి బిడ్డ కాదు. దేవుడు తన యొక్క అభిషేకాన్ని, తన యొక్క ఎంపికను ఆయన అక్కడనే పవిత్రీకరించారు అన్నది ఈరోజు మనం ఇర్మియా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేనికి ఆయన పిలిచాడు, దేనికి కోడూరు వినోద్ కుమార్ గారిని ఈరోజు మన అందరి సమక్షంలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నారు. ఆ అద్భుతం ఏంటి అని అంటే, ఇంతవరకు డీకన్గా ఉన్నటువంటి వినోద్ గారు ఈరోజు పీఠాధిపతుల యొక్క హస్త నిక్షేపణం ద్వారా గురువుగా, ఇంతవరకు పూజ చేయలేనటువంటి వారు, ఇంతవరకు పాపసంతున వినలేనటువంటి వారు మీ ముందే, మీ కళ్ళ ముందే ఒక గొప్ప అద్భుతం జరగబోతూ ఉంది. గురువులందరితో కలిసి తను కూడా ఆ యొక్క గురు పూజా బలిలో పాల్గొనబోతూ ఉన్నాడు. ఇది గొప్ప అద్భుతం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ చేయటం మాత్రమే కాదు, ఆయనను దేవుడు ప్రవక్తగా ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. ప్రవక్తగా అంటే దేవునికి మానవునికి మధ్యన అనుసంధానముగా ఉండమని, తన యొక్క మాట ద్వారా, జీవిత విధానం ద్వారా ప్రజలకు తన సందేశాన్ని అందించమని దేవుడు ఆయన ప్రవక్తగా, ప్రవక్త అని అంటే దేవుని తరఫున మాట్లాడేవాడు అని అర్థం. ప్రవక్త అంటే భయం లేకుండా నిర్భయంగా వాస్తవం నిజమేంటో నిజమే చెప్పాలి, అబద్ధమేంటో లేక తప్పుడేంటో తప్పుడే ఎత్తి చూపాలి. అంతేగాని గురువులో రాజీ పడే మనస్తత్వం ఉండకూడదు అని. అంటే
నా మేలు కోసం, నా సులభం కోసం, నా గొప్ప కోసం, నా స్థాయి కోసం, నా అంతస్తు కోసం నేను ఏదో రైట్ అయినప్పటికీ కూడా అది కాదు అన్నటువంటిది పలువురు పలుకుతున్నారు. కాబట్టి ఆ విధంగా మనం పోదాం, నలుగురితో పాటు మనం కూడా వెళ్దాము అన్నటువంటి ధోరణి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక సామెత ఉంది, చచ్చిపోయినటువంటి చేప ఏటికెట్టుకు కొట్టుకొని పోతూ ఉంది, బ్రతికినటువంటి చేప ఏటికి ఎదురుతుంది అని చెప్పి. కాబట్టి గురువు యొక్క జీవితం కత్తి మీద సాము ఈ రోజుల్లో. ఎందుకంటే మనం రాజీ పడితే తప్ప మనకు జీవం ఉండదు అన్నటువంటి నానుడి, భావన, ధోరణి ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. నువ్వు నాకు తాళం వేయకపోతే, తందన తానని చెప్పకపోతే నేనెక్కడికో దూరంగా పడేస్తాం, నీకు పదవులు ఉండవు, హోదాలు ఉండవు, ఏముండవు, నీకు ఏమి ఇచ్చేదానికి కూడా లేదు అని అంటే అవన్నీ పోతే పోనీలే, నాకు మీరు కావాలి, మీ యొక్క ఆశీర్వాదం కావాలి, మీరు ఇచ్చేటువంటి స్థాయి కావాలి, మీరు ఇచ్చే స్థానం కావాలి, మీరు ఇచ్చేటువంటి పదవులు కావాలి అనేటటువంటి వాళ్ళు గురువులుగా ఉండేదానికి అనర్హులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎదురు తిరగబడమని కాదు, ఊరికనే వ్యాజ్యమేయటము అనేది కాదు, తప్పు పట్టడము అనేది కాదు. దేవుడు మా యొక్క నాలుకను అగ్నితో కాల్చి తయారు చేసి ఇక్కడ ఉంటున్నాడు. ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను, నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను అంటే, ఇప్పుడు నీకనుగా కొన్ని ప్రసంగాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ గురువుగా వినోద్ గారు ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ఆయన దేవుడు ఈ సమాజానికి, ఈ సంఘానికి, ఈ ప్రజలకు, ఈ యొక్క సమూహానికి ఏమి చెప్పమంటూ ఉన్నాడో అది ధైర్యంగా చెప్పాలి. దాన్ని అటు ఇటు ఊగిసలాడుతూ రాజీ పడుతూ, అదో అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు, అక్కడ ఈమె కూర్చొని ఉంది, ఆ మాట నేను నా నోటి నుంచి వస్తే ఏమనుకుంటారో అనే దానికి ఆస్కారం లేదు. ఎందుకు అని అంటే, నేను ఇక్కడ దేవుని ప్రతినిధిగా మీకు పీఠానికి మధ్యన నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను అని అంటే, నేను బోధించాల్సింది నా ప్రభు అయినటువంటి యేసు, నా దేవుడైనటువంటి యావే ప్రభు నీకు ఏమి చెప్పమంటున్నారో అది చెప్పాల్సినటువంటి బాధ్యత, మహాభాగ్యం నా మీద ఉంది. అందుకనే దేవుడు తన యొక్క ఇదిగో అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లానెను, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నాను. ఇంకా ప్రవక్త ఏమంటున్నాడు అని అంటే, నేను పంపువారు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ ఊరోళ్ళు మా వాళ్ళు కాదు, ఆ ప్రాంతం మా ప్రాంతం కాదు, వాళ్ళది మా సంస్కృతి కాదు, వాళ్ళది మా భాష కాదు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి మాట ఏ గురువు అనకూడదు. ఎక్కడికైతే దేవుడు పిలుస్తూ ఉన్నాడో అక్కడికి ఎందుకో నేను సిద్ధం. ఫ్రాన్సిస్ ఎవరి వారు గురువయ్యారు. ఈ సంవత్సరం మనకు ఆయన యొక్క పవిత్రమైన భౌతిక దేహాన్ని ప్రజల ప్రదర్శనార్థం, భక్తి ప్రపత్తులు చూపేదాని కోసం గోవాలో ప్రదర్శించి ఈ మధ్యనే మళ్ళీ వాళ్ళ యొక్క పవిత్రమైన స్థలంలో వారిని ఉంచారు. పునీత లయోలా వారు ఈ అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి పనికొస్తాడు అని అనుకుంటే ఆయన్ని పిలిచాడు. ఏం ఫ్రాన్సిస్, భారతదేశానికి వెళ్ళాలంట ఒకే ఒక రోజు. ఆయన ఏం సర్దుకోలేదు, వెంటనే పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి ఆయన వచ్చాడు. అందుకే ఈ రోజుకు అపోస్తులైనటువంటి థామస్ వారితో పాటు ఫ్రాన్సిస్ షోరి వారు కూడా మన దేశ పాలక పునీతులు. ఎందుకు అనంటే, పునీత పౌలు తర్వాత ప్రపంచాన్ని సువార్త ప్రకటన కోసం తిరిగినటువంటి మహనీయులలో ప్రథముడు పునీత ఫ్రాన్సిస్ షోరి వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే గురువులు ఎవరైనా కానీ నేను ఎక్కడికైతే పంపబడుతూ ఉన్నానో, వెళ్ళమంటూ ఉన్నారో నేను అక్కడికి వెళ్తాను. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, నేను ఒక్కరిని చేయను నాన్నా, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను,
నీకు అనేక మంది వ్యతిరేకంగా ఏవైనా మాట్లాడినా కుట్రలు పూనినా కానీ వాళ్ళు ఏమీ చేసుకోలేరు, వాళ్ళు నిన్ను ఏమీ చేసుకోలేరు. కారణం ఏంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు సభ గురువులు కాదు, మేత్రాసన గురువులు అంటే కేవలం మన మేత్రాసన పరిధిలోనే పని చేస్తాం. కానీ సభ గురువులు అని అంటే ఆ ప్రొవిన్షియల్ ఫాదర్ కానీ, రీజనల్ సుపీరియర్ కానీ, లేకపోతే జనరల్ కానీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వాళ్ళు ఏ ప్రాంతానికైనా వెళ్ళాలి. మన ఈ ప్రాంతం నుంచి ఢిల్లీలో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు, పంజాబ్లో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు, ఆఫ్రికాలో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు, అమెరికాలో ఐరోపాలో చెప్పనక్కర్లేదు. ఎప్పుడెప్పుడా తొక్కులాడుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్దామా, ఎప్పుడు పంపుతారా అని చెప్పి. అవన్నీ డబ్బులు తెచ్చేటి, ఇవన్నీ సేవలు చెప్పేటి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా వినాల్సింది, ముఖ్యంగా వినోద్ కుమార్ ఎటువంటి కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా సాహసించి ఎక్కడికైతే తమ యొక్క రీజనల్ సుపీరియర్ కానివ్వండి, ప్రొవిన్షియల్ కానివ్వండి వెళ్ళు అంటారో అక్కడికి వెళ్ళాలి. కారణం ఏంటి అని అంటే, దేవుడు నేను పంపే దగ్గరికి ఎవరు నేను పంపుతాను అని అంటే, నేను మీకు పెద్దగా నియమించినటువంటి, అది మేత్రానులు కావచ్చు, ప్రొవిన్షియల్ కావచ్చు, వాళ్ళ వాక్కు ద్వారా నేను మిమ్మల్ని పంపుతాను అన్నప్పుడు వాళ్ళు నేను వెళ్తాను అని చెప్పగలగాలి. అంతటా ప్రభు నీవు వారికి భయపడక్కర్లేదు, నేనుండాను మీకు ఎవరికి. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు ఎవరికి భయపడ. నువ్వు డబ్బులు ఇస్తున్నావా, ఎంతవరకు ఇస్తున్నావో ఇవ్వు. నీ మాట నా యొక్క పరిపాలనలో పెత్తనం చెలాయించకూడదు. నేను ఎప్పుడు దానికి గురువుగా, చిన్న గురువుగా కూడా నొప్పుకోలేదు. నువ్వు డబ్బులు ఇస్తే దేవునికి ఇస్తున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చి నా యొక్క పాలనలు కానీ, నా యొక్క పనులను కానీ, నా యొక్క నిర్ణయాలను కానీ నీ చేతుల్లోకి తీసుకొని మార్చాలా అని అనుకుంటే నీ డబ్బులే నాకు అవసరం లేదు. ఒక ఆయన అన్నాడు, ఈ స్వామి కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, పోయి మినిస్టర్ చెప్పి ట్రాన్స్ఫర్ చెప్పి అలా అని అన్నాడు. పిలిచాను, ఏ మినిస్టర్ అయ్యా నన్ను ట్రాన్స్ఫర్ చేసేది? ఏ మినిస్టర్ నన్ను ట్రాన్స్ఫర్ చేయగలడు? పిలువాడు ఎవడో. నా పీఠాధిపతులు నన్ను వెళ్ళరా అంటే నేను వెళ్తాను. మీ ఎమ్మెల్యే కానీ, మీ యొక్క మినిస్టర్ కానీ వాళ్ళకు మా మీద ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి అధికారం లేదు. అంటే ఆ గృహ కట్టించింది నేనే, ఆ స్వరూపం తెప్పించింది నేనే. అయితే నువ్వు డబ్బులు ఇచ్చి నన్ను కొందాం అనుకుంటున్నావా? నీ చేత కాదు. అందుకనే గురువులు అందరూ కూడా, ప్రేమైన సహోదరి సహోదరులారా, డబ్బులు ఉన్న వాళ్ళకే వాళ్ళు లొంగుతూ ఉన్నారు అన్నటువంటి మాట తెచ్చుకోకూడదు. డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులు మాకు కాదు, మీ డబ్బులు ఒక విచారణ సంస్థ అభివృద్ధి కోసం అవసరమే. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇచ్చింది, దేవుడు ఇచ్చింది నీ కాడ ఉన్నది ఒక మేత్రాసనం కోసం కానీ, ఒక విచారణ కోసం కానీ, ఒక సంస్థ కోసం కానీ ఇచ్చావు అంటే నీ పెత్తనం ఏమి లేదు. మన మేత్రాసనం ఒక చోట మేము కట్టించాము కాబట్టి ఉండి మేమే చేయాలి, విచారణ గురువులకు ఏమీ పెత్తనం లేదు అన్నటువంటి మాట అంటున్నారు. విచారణ గురువులు ఏడ్చిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కానీ అది తగదు, చేయకూడదు. ఎందుకు అనంటే విచారణ గురువులు అన్ని కుటుంబాలకు, విచారణలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తలైనటువంటి వారు, అధికారి తండ్రి. కాబట్టి నువ్వు ఒక ఇంట్లో నుంచి వచ్చి నా మాట నెగ్గాలి అనుకుంటే ఆ పక్కింటలకు ఇష్టం లేకపోవచ్చు, ఇంకా నలుగురికి ఇష్టం లేకపోవచ్చు, కానీ గురువు అన్ని కుటుంబాలకు చెందినటువంటి వాడు కాబట్టి ఆయన మాట నెగ్గాలి, నెగ్గే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకనే ఈరోజు గురువులందరికీ కూడా నేను చెప్పేదండి, ఎవరైనా మన మీద పెత్తనం చెలాయించాలని 10 కాసులు మనకి ఇచ్చారు అనుకోండి, ఏం తలంచాల్సిన అవసరం లేదు. తల వంచాము అని అంటే డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళను కించపరిచిన వాళ్ళం అవుతాం. అందరికీ సమానమైనటువంటి ఆర్థిక స్తోమతలు లేవండి. ఒకటి ఇచ్చేవాడు ఉంటాడు, ఒకటి ఇవ్వలేనాడు ఉంటాడు. కాబట్టి నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీ మాటే నా దగ్గర నెగ్గుతూ ఉంది, లేక ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన మాటే నెగ్గుద్ది అన్నటువంటి మాట భావన రాకూడదు. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి మనం 2వ పట్టణాన్ని ఎంపిక చేసుకున్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పవిత్ర మత గ్రంథ రచయిత ఏమంటున్నాడు అని అంటే,
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడిన వారు. కాబట్టి మేము ఈ ప్రాంతానికి వచ్చామనుకో, మన ప్రాంతానికి వచ్చామనుకో, అరే పలానోళ్ళ తమ్ముడు కదా, పలానోళ్ళ కొడుకు కదా, పలానా ఊరోడు కదా, ఆయన మనకు తెలియదా? యేసయ్యనే అన్నాడు, మేమంతా పరిమితులం, పాపులం, మమ్మల్ని కూడా ఈయన తెలియదా మనకు అనేటటువంటి మాట కొంతమంది అనొచ్చు. అది వాస్తవమే. ఎందుకు అని అంటే గ్రంథమే చెప్తుంది, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల మధ్య నుంచి ఎన్నికో చేసుకోబడ్డాడు. మేము ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఎక్కడో ఉన్నటువంటి పొదల మధ్య నుంచి ఉన్నట్లుండి రాలేదు. అమ్మ గర్భంలో పడ్డాం, అమ్మ ద్వారా ఈ లోకంలోకి వచ్చాం, కుటుంబంలో పెరిగాం, అంతో ఇంతో అక్కడో ఇక్కడో చదువుకున్నాం. వాళ్ళు వీళ్ళు మమ్మల్ని కొట్టారు, వాళ్ళు మమ్మల్ని చీదరించుకున్నారు, కోపడ్డారు, ప్రోత్సహించారు, బట్టలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, చదువుకున్నాను అన్నారు. కాబట్టి ఇవన్నీ మా గత జీవితాలు. అవి దాచిపెట్టుకుంటే దాగేటి ఏం కాదు. దాంట్లో తప్పు ఏమీ లేదు, తప్పు ఏమీ లేదు. ఎందుకు అని అంటే నా తండ్రి, నా తల్లి, నా బిడ్డలు, నా తోబుట్టువులు, వాళ్ళందరి విషయాలు మనందరికీ తెలిసిందే. గ్రంథమే చెప్తుంది, గురువులు ఎవరు ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందుకనే సమాజం బాగలేకపోతే గురువులు కూడా బాగలేకుండా పోతారు. సమాజం బాగుంది అని అంటే, కుటుంబం బాగుంది. ఎప్పుడైనా కానీ గురువుల యొక్క కుటుంబాలకు చెప్పేది ఏంటి అని అంటే, గురువుల మీద మీరు ఒత్తిడి తీసుకురాకూడదు. మాకు అది కావాలా, ఇది కావాలా, మాకు ఇల్లు కట్టించు, మాకు అది చేయించు, ఇది చేయించు. ఆ విధంగా అనటం వలన ఏమీ ఆస్తిపాస్తులు లేనటువంటి మేము అక్కడ ఇక్కడ దొంగలించాల్సి వస్తుంది. వాళ్ళకు వీళ్ళకు వచ్చింది మంచంగా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మీరు మీ గురువులను, అభిషేక్తుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు తప్పు చేయించిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను ఎప్పుడు ఏం చెప్తాను అని అంటే, నువ్వు మంచి గురువుగా ఉంటే మాకు చాలు, నీ సేవలను చూసి పలువురు ప్రశంసిస్తే మాకు చాలు, మాకు నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు అనేటువంటి కుటుంబాలు మన మధ్యన ఉంటే ఆ గురు సేవలు ఫలిస్తాయి. అలాగే మీరు కూడా, మనం కూడా, సంఘస్థులం కూడా, ఇరుగు పొరుగు కూడా ఆ విధంగా మన నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డను అభిమానించాలి, గౌరవించాలి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, గురువు తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానం వలన దోషములు అనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. అంటే గురువు పూజలు చేసేటప్పుడు ప్రజలు తెచ్చినటువంటి కానుకలను దేవునికి సమర్పిస్తాడు. అంటే మీ యొక్క పాపాల పరిహారం కోసం దేవునికి తమ యొక్క కానుకల్ని సమర్పిస్తారు. అది అంతేకాదు. అదే మీరు అనుకుంటారు కొంతమంది, ఆయన సంగతి మాకు తెలియదా, ఆయన అట్ట చేశాడు, అటువంటి వాడు, ఇటువంటి వాడు అని చెప్పి. దాంతో సంబంధం లేకుండానే నేను గురువుగా, అభిషక్తునిగా సమర్పించేటటువంటి పూజా బలి ఫలితం మీ మీద మెండుగా దండిగా వస్తుంది. అయితే నేను చేసే ప్రతి పూజ మీ పాప పరిహారం కోసం మాత్రమే కాదు, నా పాప పరిహారం కోసం కూడా. అది నేను ప్రసంగికునిగా మీ ముందు చెప్పేటువంటి మాట కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, గురువు తానే ఒక విధంగా, రెండు విధాలుగా కాదు. బైబిల్ ఏముంటుందంటే, పెక్కు విధాలుగా, పలు విధాలుగా, నానా రకాలుగా బలహీనుడు. అదే శరీరము, అదే సమాజం. కాబట్టి కడుపు నిండా తిందాము అని అనిపించేటటువంటి ఆ ఆకలి అనే ఆశ నీకెంత ఉంటుందో నాకు అంతే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గురువు కూడా ఒక మనిషిగా పెక్కు విధములైనటువంటి బలహీనతలు కలిగి ఉన్నాడు. అందుకే అయితే నా బలహీనతల వలన నా ప్రజలను నేను మభ్యపెట్టడం లేదు, కించపరచడం లేదు, వాళ్ళను బలహీనపరచడం లేదు. నేను సమర్పించే ప్రతి పూజా బలి, దేవునికి సమర్పించే ప్రతి పూజా బలిలో నా ప్రజల యొక్క పాపాలను మన్నించండి, నా పాపాలను మన్నించండి అని చెప్పి. అందుకనే గురువులు కూడా ఏ wounded soldier can understand the wounds of others అంటారు. గాయపడిన సైనికునికి ఇతరుల గాయాల యొక్క నొప్పి, బాధ తెలుస్తూ ఉంది. అందుకనే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక మాట విన్నప్పుడు, ఏదైనా చూసినప్పుడు కళ్ళమని నీళ్లు గారుతాయి.
వాళ్ళ బిడ్డ పడితే నీకెందుకు నీళ్లు గారాలి అంటే ఆ స్థానంలో మనల్ని మనం ఉంచుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా కన్నీళ్లు గారుతాయి, దెబ్బ తగులుతుంది అన్నమాట. కాబట్టి గురువు కూడా ఎక్కువగా ఏడ్చే గురువులు ఉండాలి. ఏడ్చే గురువులు ఎప్పుడు నాకేం బాధ లేదు, నాకేం వ్యాధి లేదు, నాకేం కష్టం లేదు అనేవాళ్ళు అబద్ధం. రాగం రానివాడు రోగం లేనివాడు ఎవరు లేరు. కాబట్టి నాకు నా బలహీనతలు, నా కష్టాలు, నా బాధలు, నా వ్యాధులు నాకు ఉంటాయి. కాబట్టే నేను కూడా మీ కష్టాలని, మీ పరిమితాలని, మీ బాధల్ని అర్థం చేసుకోవాలి అన్నటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రికలో రచయిత అంటున్నాడు. ప్రధాన యాజక పదవి గౌరవములు ఎవరంతటా వాళ్ళు తెచ్చుకునేటివి కాదు. మేము కూడా గురువులం అయితే బాగుండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ముందు కూర్చున్న వాళ్ళు చాలామంది మేధావులు, పెద్దవాళ్ళు, తెలియవంతులు, ఉద్యోగస్తులు, ఆస్తిపరులు, అంతస్తులు హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి మీరు ప్రసంగించడమో లేక మీకు తెచ్చినటువంటి అప్పద్రాక్ష రసాల మీద నేను నా యొక్క హస్తాలను ఉంచి అభిషేక ప్రార్థన చేస్తే సాక్షాత్తు యేసునాథుడిగా, ఆయన శరీరంగా, ఆయన రక్తంగా మారుతోంది. మీతో కాదు, మీతో కాదు. మీరు ఎన్ని వస్త్రాలు వేసుకున్నా కానీ, ఎంత చేతులు చాపినా కానీ, లేక మీకు నాకంటే వాక్యం బాగా తెలిసినా కానీ, అది దేవుని యొక్క వాక్యం, ఆ దేవుని యొక్క అభిషేకం కేవలం అభిషేక్తులకు మాత్రమే వస్తుంది. అదే గురువుల యొక్క గొప్ప స్థాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇది మనం అనుకుంటేనో, మనకున్నటువంటి నైపుణ్యతలను బట్టో, మన యొక్క స్థాయిని బట్టో, మనకున్నటువంటి ఆస్తులను బట్టో, మనకున్న అంతస్తులను బట్టో, మనకున్నటువంటి హోదాలను బట్టో ఈ యొక్క గురుత్వ స్థాయి రాదు. బైబిల్ అంటుంది, ప్రధాన యాజకుని యొక్క గౌరవము ఎవరంతటా వారు పొందలేరు, ఎవరంతటి వాళ్ళు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడిగా చేయబడతాడు అని చెప్పి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మాకు గురువులకు ఇంకా ఓట ఉపశమనాన్ని కలిగించేటటువంటి వాక్యం తర్వాత వస్తుంది. ఏమంటుంది అని అంటే, అదే విధముగా అంతేగాక దేవుడు ఆయనతో ఇట్లా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. గురువుల యొక్క మాకెవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరు లేరు అని చింతించాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మమ్మల్ని దేవుడు అమ్మ గర్భంలో పడక పూర్వమే తన యొక్క సేవనిగా పిలిచారో, మలిచారో, ఆయన నాకు తండ్రి అయ్యాడు. ఈరోజు నేను గురువుగా ఉన్నాను అని అంటే నేను ఆయన బిడ్డను. ఆకాశాన్ని, భూమిని, అందున్న సర్వస్వాన్ని కలగజేసినటువంటి మహనీయుడు, శక్తివంతుడు, ఆ దేవుని యొక్క బిడ్డను నేను. నా తండ్రికి ఇంత ఆస్తి, ఇంత హోదా, ఇంత శక్తి ఆయనకుంటే నేనెందుకు భయపడాలి? కాబట్టి అందుకనే ఒక అమ్మాయి అంట, ఒక నాన్న ఒక చిన్న పాపం తీసుకొని ఒక 12 అంతస్తుల మేడలో ఉంటూ ఉన్నాడు. ఆ అంతస్తుల మేడకు అగ్గి వచ్చింది. వాళ్ళ నాన్న కిందికి వెళ్ళి, అమ్మా నీకు ఏదైనా తీసుకొస్తానని వెళ్ళాడు. ఆ వాళ్ళంతా చిన్నవాళ్ళు అందరు దూకండి 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 అని అంటూ ఉంటే ఎవరు, ఆ బిడ్డ ముఖ్యంగా కిటికీలను చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కానీ ఆ బిడ్డ దూకట్లేదు. ఒకసారి నాన్న వచ్చి బిడ్డ అన్నాడు. అంటానే మాట్లాడకుండా, మరో మాట లేకుండా ఆ బిడ్డ దూకేసింది. కారణం, వాళ్ళ నాన్న కింద పడనీయడు, గాయపడనీయడు, దెబ్బ తగలనీయడు అని ఆ బిడ్డకు తెలుసు. కాబట్టి ఇక్కడ చేరిన గురువులు అందరం కూడా మనము తెలుసుకోవాల్సింది ముఖ్యంగా, వినోద్ కుమార్, దేవుడు మన తండ్రి, ఆయన మనల్ని సర్వదా కాపాడుతాడు అన్నటువంటిది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, గ్రంథం అంటుంది, గురువులను అభిషేకించినప్పుడు ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు, నువ్వు మిలిటరీలో చెప్తే ఒక 15 ఏళ్ళ సర్వీస్ ఇస్తాను, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తాను, అప్పుడు నాకు రావాల్సిన భూమి ఇవ్వండి,
లేకపోతే నాకు ఏదైనా చిన్న ఉద్యోగం మా ఊరి దగ్గర ఇవ్వండి అని అంటే చెల్లుతుంది. నేను సర్వేలో ఉంటాను, నేను టీచర్గా ఉంటాను, నాకు 62 సంవత్సరాలు నాకు ఇవ్వండి, నేను పదవి విరమణ చేస్తాను అని అంటే దానికి అవకాశం ఉంది. కానీ గురువు యొక్క అభిషేకం జీవితకాలం అంతా ఉంటుంది, జీవితకాలం అంతా ఉంటుంది. అది మధ్యన నేను చాలించుకుంటాను, నేను వెళ్ళిపోతాను అంటే అది దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళం అవుతాం. కనుక ప్రియమైన సహోదరులారా, ఈరోజు వినోద్ కుమార్కు, నాకు, ఇక్కడ చేరిన గురువులందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈరోజు మనం ఎందుకు చేసుకున్నటువంటి సువార్త, నేను ద్రాక్షవల్లిని మీరు రెమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఎందుకు గురుత్వ జీవితం ఫలించడం లేదు అని అంటే, నా ప్రార్థనకు తిరోధకాలు దిద్దానా, నా దాన ధర్మాలకు తిరోధకాలు దిద్దానా, నా విధేయతకు తిరోధకాలు దిద్దానా, నా జీవితము ఏ విధంగా వెళ్తూ ఉంది, ప్రార్థించే గురువులుగా ఉంటున్నామా, సహాయపడే గురువులుగా ఉంటున్నామా, విధేయించే గురువులుగా ఉంటున్నామా, లేక నాకేం అడ్డం, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఏమైనా కానీ నా ఆపు రాగలరు అనని అహంభావంతో ఉన్న గురువులు ఆ ఆకాశం చెప్పవచ్చు దబీళ్ళ కింద పడి అయిపోతుంది వాళ్ళ సంగతి. ఎప్పుడైతే నేను దేవునికి విధేయిస్తాను, నా పెద్దలకు విధేయిస్తాను, నేను ప్రార్థన చేస్తాను. గురువులు 24 గంటలు ప్రార్థన చేసుకునే దానికి బ్రీవర్ అనేటటువంటి పుస్తకం ఉంది. మాకు చాలా మందికి ఈ రోజుల్లో తెలియదు ఆ పుస్తకం ఎక్కడుందో కూడా. ఉదయం ఏ విధంగా దేవుని ప్రార్థించాలా, 10 గంటలకు ఏ విధంగా ప్రార్థించాలా, మధ్యాహ్నం ఏ విధంగా ప్రార్థించాలా, 3 గంటలకు ఏ విధంగా ప్రార్థించాలా, లేక సాయంత్రం ఏ విధంగా ప్రార్థించాలా, రాత్రి ఏ విధంగా ప్రార్థించాలా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నా గురు సేవలు బలహీన పడుతున్నాయి అని అంటే, నా దేవునికి నేను ఎంతో దూరంగా వెళ్ళిపోయాను, ఆయనలో మమేకం కాలేదు, ఆయనలో తీగగా ఉండటం లేదు. కాబట్టి ఒకవేళ ఇక్కడ వింటున్నటువంటి గురువులు, చెప్తున్నటువంటి గురువు కూడా తెలుసుకొని ప్రార్థనలో మమేకమైతే, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగితే, ఆయన నియమావళి ప్రకారము డీకన్ బ్రదర్గా ఉన్నప్పుడు ఇదిగో ఈ ప్రార్థనావళిని అధికారపూర్వకమైనటువంటి ప్రార్థనావళిగా నువ్వు చేయాలి, ఇది నీ బాధ్యత, నువ్వు చేయకపోతే నువ్వు పాపసంగతులు చెప్పాలి. నేను అబద్ధాలు ఆడినో, తప్పులు చేసినో, దొంగతనం చేసినో అనే మాటలే కాదు, నా బ్రీవరీ, నా యొక్క శ్రీ సభ అధికారపూర్వకంగా నాకు చెప్పమన్నటువంటి, చేయమన్నటువంటి ఆ ప్రార్థనను నేను చేస్తున్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి గురువు. ఆ విధంగా మనము దేవుళ్ళో మమేకం కాకపోతే, ఆయనలో లీనం కాకపోతే, ఆయనలో ఒకటి కాకపోతే, నాలో నా యేసును నా ప్రజలు చూడకపోతే నా గురుత్వం కిలపడిపోతుంది, నా గురుత్వం చెదులు పట్టింది, నా గురుత్వం ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. ఉన్నత స్థాయిని దేవుడు ఇచ్చాడు, కానీ నేను నా యొక్క గురుత్వపు విలువను తెలుసుకోలేక ఇంత గొప్ప స్థాయి ఈరోజు అసిసిపురి ఫ్రాన్సిస్ వారు నన్ను చూసి సన్మనస్కులను చూస్తే సన్మనస్కులకు నమస్కరిస్తాడా, ఇంకా నాకు నమస్కరిస్తాడా అనేది మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజల మధ్యన గురువుల యొక్క గౌరవం ఎందుకు దిగజారిపోతుంది ఈ రోజుల్లో అని అంటే, అది మనమే చేసుకున్నటువంటి ఒక తప్పుడు కార్యం. ప్రార్థన మర్చిపోయాను, దాన ధర్మాలు మర్చిపోయాను, విధేయత మర్చిపోయాను, గౌరవాలు మర్చిపోయాను, నా యొక్క సమయ పాలన మర్చిపోయాను, పూజలు చేయటం మర్చిపోయాను, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనో మర్చిపోయాను. ఇవన్నీ చేయడం వల్ల మన వాళ్ళు అనుకోని, అందుకే ఈ రోజుల్లో వినోద్ లాంటి వాళ్లకు గురువులు కావాలంటే ఇది గొప్ప సాహసం. ఏం చూసి, ఎవరిని చూసి నేను గురువుని కావాలి? నేను ఈ మధ్యనే స్పెయిన్ దేశానికి ఒక 4 రోజులు వెళ్ళాను. ఆ స్పెయిన్ దేశపు టీవీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. అవును, ఎందుకు ఈ రోజుల్లో కూడా భారతదేశంలో గురువులు అవుతూ ఉన్నారు, ఎందుకు అవుతున్నారు? ఐరోపా ఖండంలో లేరు, అమెరికాలో లేరు, మరి మీ దేశంలో ఎందుకు? మేము విన్నది ఏంటి అంటే, కొంతమంది మేము విన్నది ఏంటంటే, గురువులు అయితే అదో ఇదో స్థానంలో ఉండొచ్చు, అంతో ఇంతో సంపాదించుకోవచ్చు అని. కానీ నేను చెప్పాను,
గురువుల యొక్క ఉద్దేశం అది కాదు. ఒకరు ఇద్దరు అక్కడెక్కడ చిలకొట్లుగా ఏదైనా ఇటువంటి తప్పుడు భావాలు కలిగి ఉండి ఒకవేళ అటు ఇటుకిన వెళ్తే గురుత్వాన్ని అంతటినీ ఆగాట కట్టేయటం ప్రజల తప్పు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఇష్టమైనటువంటి బంగారు వాక్యం ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్తాను. నేను లేక మీరు ఏమి చేయజాలరు. నేను లేక మీరు ఏమి చేయజాలరు. కొండ మాదిరిగా మనకి ఏదైనా మన ముందు కనపడినప్పటికీ కూడా దేవుడు దాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే నా నమ్మకం నా సామర్థ్యం మీద కాదు, నా నాయకత్వం మీద కాదు, నా గురువుల బలం మీద కాదు, నా వెనక ఉన్నటువంటి మా యొక్క కుటుంబం యొక్క బలం కాదు. నాకున్నటువంటి బలం నా దేవుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము. అందుకనే నేను ఈ రోజుల్లో ఎక్కువగా మా మేత్రాసన గురువులకు మఠవాసులకు చెప్పేది, మీరు నాకు ఇచ్చేటటువంటి కానుక, చూపేటటువంటి అభిమానం, మీరు పీఠం ముందుకు వెళ్ళి పూజలు నా కోసం చేస్తేనో, మీరు దివసప్రసాద ఆరాధనలో నన్ను గుర్తుపెట్టుకుని నా మేత్రాసనాన్ని గుర్తుపెట్టుకుంటేనో, మీరు ప్రార్థన చేయటం వలన మీరు ఏమీ అక్కర్లేదు, నాకు దేవుడు ఇస్తాడు. మీరు ప్రార్థన చేస్తే అంతకాడికి మించినటువంటి ఒక సహాయం నాకు మరొకటి లేదు అన్నది. నేను లేక మీరు ఏమి చేయజాలరు. దేవుడు ప్రార్థన బలంతో మనకి ఏదైనా ఇస్తే మనము దేన్నైనా ఢీకొనగలం. బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఇక్కట్లు ఉండవు, శ్రమలు ఉండవు, తర్వాత జబ్బులు ఉండవు అని నేను చెప్పట్లేదు. అవన్నీ ఉన్నా కానీ నడి సముద్రంలో కూడా ధీమాగా నిలబడగలిగిన శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం నమ్ముకున్నటువంటి మన దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మాకే కాదు ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజుల్లో కుటుంబాలన్నీ కిలపడిపోతూ ఉన్నాయి, కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి, కుటుంబాలు వ్యాధులకు గురి అవుతూ ఉన్నాయి, కుటుంబాలు ఒకరు సన్నిహితంగా సఖ్యతగా ఉండలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే కలిసి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం, విశ్వాసాన్ని ప్రకటించలేకపోతూ ఉన్నాం, పూజకు వెళ్ళలేకపోతూ ఉన్నాం, పూజలో మనం దవసప్రసాదాన్ని లోకం లేకపోతూ ఉన్నాం, లోకంలో కానీ పాపపు మనసుతో లోకంతో ఉన్నాం. మరి మన మీద దేవుని యొక్క ఆ యొక్క శిక్ష రాక ఇంకేమవుతుంది? కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మేమే కాదు గురువులో, బప్తిస్మములో, జ్ఞాన స్నానములో, కృష్ణా తైల అభిషేకం మీ శిరస్సు మీద గురువు ఉంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా గురువే, నువ్వు రాజువే, నువ్వు ప్రవక్తవే. కాబట్టి దీన్ని మినిస్ట్రియల్ ప్రీస్ట్హుడ్ అంటారు. ఇది అభిషేకం వలన వచ్చినటువంటి గురుత్వం. కానీ జ్ఞానస్నాన అభిషేకం వలన మనందరం కామన్ ప్రీస్ట్హుడ్ అంటాం. అంతే, మనందరం కూడా గురువులుగానే పిలువబడినటువంటి వాళ్ళం. అందుకని రేపటి రోజున వచ్చే స్వామి పక్క తప్పుకో, నేను పూజ చేస్తా, బిషప్ గారు చెప్పారు కదా మీరు కూడా గురువులే అని చెప్పి అని కాదు. ఆ గురుత్వం వేరే, ఈ గురుత్వం వేరే, కానీ అందరం సమానమే. అందుకని ఒక ఆయన అంటాడు, ఏ ప్రీస్ట్, యు ఆర్ ఏ ప్రీస్ట్ నాట్ అబౌవ్ బట్ అలాంగ్ విత్ అదర్ పీపుల్. యు ఆర్ ఏ ప్రీస్ట్ నాట్ అబౌవ్ బట్ అమాంగ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. నువ్వు నీ అభిషేకం వలన ఇతరుల కంటే మించినటువంటి వాడివి కాదు, ఇతరులతో పాటు గురువు. అభిషేకం అనేది మనకు ఉండొచ్చు. కనుక ఈరోజు మనము మన వినోద్ బ్రదర్ గారిని, డీకన్ గారిని గురువుగా అభిషేకించబోతున్నాం. వాళ్ళు సభ గురువులు, మేమంతా మిత్రాసనం గురువులు. ఎక్కువ మంది మిత్రాసనంలో పనిచేస్తారు. సభ గురువులు, వాళ్ళకంటూ ఒక పరిపాలన విభాగం ఉంటుంది, పెద్దలు ఉంటారు, వాళ్ళు పాటించాల్సిన కొన్ని నోములు ఉంటాయి. ప్రత్యేకించి అందరూ పాటిస్తారు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఆ యొక్క మాట పట్టు తీసుకుంటారు అన్నమాట. కాబట్టి బిషప్ గారికి వాళ్ళు విధేయతను చూపినప్పటికి కూడా వారి విధేయత వారి యొక్క మత శ్రేష్ఠులకు కూడా ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు మీరందరూ ప్రార్థిస్తే మేమందరం మంచిగా అవుతాం. మీరందరూ మమ్మల్ని విమర్శిస్తే మేము ఇంకా కూడా ఇదిగా అయిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము మీ మధ్య నుంచి వచ్చిన వాళ్ళం, మీరు పెట్టిన తిండి తిన్న వాళ్ళం, మీరు ఇచ్చిన నీళ్లు తాగిన వాళ్ళం,
మీరు ఇచ్చినటువంటి చదువు నేర్చుకున్న వాళ్ళం. అయితే ఈ అభిషేకంతో మేము పూజలు చేయగలుగుతున్నాం, ప్రసంగించగలుగుతున్నాం. అది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప వరం, భాగ్యం. ఆ భాగ్యాన్ని, ఆ వరాన్ని మేమందరం కూడా గ్రహించి శ్రేష్టమైనటువంటి సేవలు మన యొక్క సమాజానికి, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా అందించడానికి మీ గురువుల కోసం ప్రతినిత్యం ప్రార్థన చేయండి. అప్పుడు మేము మంచి గురువులుగా ఉండేదానికి, మీరు మంచి గురువులను మాలో చూసేదానికి అవకాశం ఉంటుంది.